నేను ఈ మధ్య సాయి కుమార్ గారి అబ్బాయి శంబాల శంబాల మూవీ మంచి హిట్ అయింది. దాని ఇంటర్వెల్ బ్యాంగ్ సార్ హీరో కంటే కూడా మీసాల లక్ష్మి మీద నడుస్తుంది. థియేటర్ ప్రసాద్ మ్యాక్స్లో కూర్చొని చూస్తున్నాము. థియేటర్ని సారీ ఇంటర్వ్యూలో ఈ మాట మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ఉచ్చబోపిచ్చేసాడు మొత్తం ఆడిటోరియాన్ని. గ్రేటెస్ట్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ మీసాల లక్ష్మణ్. అయితే RX 100 నుంచి నాకు బాగా రిజిస్టర్ అయ్యాడు. అంతకుముందు చేసాడు లేదో నాకు తెలియదు. తర్వాత మంగళవారం కానీ తర్వాత అతని ప్రయాణం అవుతుంది. సో ఆ మీసాల లక్ష్మణ్ని ఎలా పట్టుకున్నారు? లక్ష్మణ్ నాకు ఇప్పటికీ నిన్న కూడా ఆఫీస్ రమ్మన్నాను, వచ్చాడు. ఎప్పుడు అని నాకు లక్ష్మణ్ నేను వంగవీటికి చేస్తున్నప్పుడు అక్కడ ఇందులో క్యారెక్టర్ చేశాడు. అందులో ఓకే వంగవీటిలో అప్పుడు ఈ పద్యాలు అవి పాడుతూ ఉండేవాడు. నాకు అలా గుర్తు. నాకు తర్వాత మేము ఎప్పుడు ఇక్కడే శ్రీనగర్ కాలనీ, ఇక్కడే మాది మంజు అని రూమ్ అన్నమాట. మేము అప్కమింగ్ డైరెక్టర్లో ఇదాక ఇప్పటికీ ఉంది రూమ్. ఆల్మోస్ట్ అది 2009 నుంచి ఉంది. మీరే మంజు అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడే ఉండేవాడిని, కానీ ఆ రూమ్ వేరే జర్నలిస్ట్ కాలనీ, కానీ ఇక్కడే ఉండేవాడిని. నేనే కాదు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్లుగా ఉన్న చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవారు. మేము అందరం ఎప్పుడు ఇక్కడే ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు. అప్పుడప్పుడు బోలెంత మంది నాకు పేరు. అప్పుడు మేము అందరం ఆల్రెడీ అప్పటికే సుకుమార్ పెద్ద డైరెక్టరు ఆ రూమ్కి వచ్చేవాడు. అంటే ఎడిటింగ్కి అంటే మా రూమ్లోనే, అది పెద్ద రూమ్లోనే పక్కన ఎడిటింగ్ జరిగేది. సో మెనీ డైరెక్టర్స్, ఒకళ్ళు ఇద్దరు కాదు. అలా మాదంతా ఇక్కడే జరిగేది. ఇక్కడికి వస్తూ ఉండేవాడు. తరుణ్ భాస్కర్ చాలామంది వచ్చినాక అప్పటికి తరుణ్ భాస్కర్ డైరెక్టర్ ఏమి అవ్వలేదు, నేను అవ్వలేదు. మేము అందరం ఆర్జీవి దగ్గర వచ్చేసి చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ నాకు వస్తూ ఉండేవాడు లక్ష్మణ్ పరిచయం. నేను RX 100 స్టోరీ రాసి ఫస్ట్ టెస్ట్ షూట్ చేశా. టెస్ట్ షూట్ చేసినప్పుడు లక్ష్మణ్ విలన్ క్యారెక్టర్. యాక్చువల్లీ టెస్ట్ షూట్లో కూడా ఉంటుంది ఆ విలన్, అది విలన్ క్యారెక్టర్. అది గడ్డం అది ఉండి అందులో కూడా సరిపోయాడు. ఓకే. నేను తర్వాత షూటింగ్ వెళ్ళేసరికి కామెడీ పెట్టాలి, రాయాలి, రెగ్యులర్ కామెడీ కాదు. సరే లక్ష్మణ్ ఉన్నాడు కదా, పద్యాలతో కామెడీ రాద్దామని నేను అనుకుని నేను లక్ష్మణ్ పిలిచి చెప్పా, నీకు ఆ క్యారెక్టర్ లేదు, ఏమన్నాయా అన్నాడు. నేను చెప్తాడు, నువ్వు కంగారు పడకు, నేను హీరో ఫ్రెండ్ది ఇది డాడీతో పాటు ఉండేది, పద్యాలతో రాస్తాను ఒకటి అని చెప్పి నేను ఆ క్యారెక్టర్ మీరు RX 100లో ఏది చూసారో అది రాసి ఇచ్చా. థియేటర్ గొల్లు అని నవ్వింది. ఎందుకంటే అలా పద్యాలతో కామెడీ ఏంటి అది ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు. అవును, లేదని చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత చాలా మూవీస్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ మంగళవారంలో కూడా ఇలాగే సేమ్. అంటే ఏదైనా చెప్తే పాపం అర్థంగా కాశీరాజు గారు ఎలాగా అంటే నువ్వు నేనున్నాను పాప, నేను ఏది చెప్తే అది చేసేయాలి అనే సెన్స్లోనే వచ్చేవాడు. వచ్చి షూటింగ్ లేకపోయినా మా దగ్గరే ఉన్నాడు మంగళవారానికి. అక్కడే తిరుగుతా మాతో పాటు ఆ షూటింగ్లో ఉండి పాపం ఉన్నప్పుడు మాతోనే ఉండేవాడు. నాకు బాగా దగ్గర. సో అది తనకు చాలా మంచి పేరు. క్లైమాక్స్ కూడా తన మీదే ఎండ్ చేశా. క్లైమాక్స్ షాక్. మా టీముకి కూడా చాలా మందికి తెలియదు. నేను అంటే ఎవరు రివీలింగ్, ఎవరితో చేద్దాం 4-5 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే. ఎవరికి తెలియదు చాలా మంది లక్ష్మణ్తో చేస్తాను. సో అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చాను, ఒక పాట పాడండి సార్. లేదు, ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది. మీకు బాగా ఇష్టమైన నచ్చిన పాట ఒకటి పాడు. ఏది, నేను డాన్స్ ఒకటి సింగింగ్ ఒకటి రాదు, మీరు ఇంకేది చేయమన్నా చేస్తాను సార్. నేను ఇక్కడ షర్ట్ ఇప్పేసి బట్టలు ఇప్పేమని నాకు నన్ను 2 అడగొద్దు, డాన్స్ ఒకటి సింగింగ్ ఒకటి. ఎందుకు అడిగానంటే మ్యూజిక్ మీద మీకు మంచి టేస్ట్ ఉంది. అంటే నేను విపరీతంగా వింటా. నేను మీ గేటు ముందు కారు ఆఫ్ చేసే వరకు కూడా సాంగ్ వింటానే వచ్చా. సాంగ్స్ నేను విపరీతమైన మ్యూజిక్ లవర్. నేను షూటింగ్లో కూడా మా రాష్ట్రాలు కూడా అదే అంటారు. నాకు స్పీకర్ ఉంది, స్పీకర్ బట్టి వెళ్ళిపోతా షూటింగ్ అవగానే. నన్ను నేను ఒక 15 గంట 20 నిమిషాలు ఒక ½ అన్ అవర్ రోజు అయినా సరే అలా మ్యూజిక్ అయితే పక్క నేను టైం కేటాయించుకుంటా. హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ వింటూ ఉంటాను. నేను కేవలం సాంగ్స్ వినడం కోసమే 400-500 కిలోమీటర్స్ వెళ్ళి వస్తూ ఉంటాను. ఓకే. నేను జర్నీ అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో ఉండడం, అక్కడ థింగ్స్ చూడడం, అది నాకు ఎంజాయ్మెంట్ కాదు. వెళ్ళడం రావడం సాంగ్స్ ఉంటే అది ఎంజాయ్మెంట్. సో యాక్చువల్గా ఇంత సెన్స్ ఉంది కాబట్టి పాట పాడతారని చెప్పి అనుకున్నా. లేదు నాకు అంటే నేను చాలా బ్యాడ్ సింగర్, కానీ పాడుతూ ఉంటాను, నాలో నేను పాడుకుంటూ ఉంటా ఫీల్ అయిపోయి. కానీ బయట ఇక్కడ మైక్ల ముందు. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో, అంటే ఈ సినిమా ప్రమోషన్ సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అది, అసలు నేను టెన్షన్గానే లేను, చాలా హ్యాపీగా ఉన్నాను. అశ్విని దత్ వైజయంతి మూవీస్ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు రిలీజు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, పైగా వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ అని చెప్పారు.
డైరెక్టర్ అనేవాళ్ళు ఎవరైనా సరే నిజానికి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. అలాంటి ఒక బిగ్ బ్యానర్‌లో సినిమా గురించి మొత్తం తెలిసిన మనిషితో ఒక సినిమా చేయాలని చెప్పేసి. సో, వైజయంతి అనేది ఒక హిస్టరీ కాబట్టి మీకు వైజయంతిలో వచ్చిన సినిమాలు మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు? సో మెనీ ఉన్నాయి. నాకు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఎంత ఇష్టం అంటే మొన్న రీ రిలీజ్‌కి కూడా వెళ్ళా. కానీ అంటే సో మెనీ మూవీస్ నన్ను ఇన్స్పైర్ చేసినవి. వైజయంతిలో అయితే 'అగ్నిపర్వతం' ఇష్టం నాకు. నాకు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇష్టం. అంటే ఆయన పేరు మీద వచ్చిన ఇంకా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే పార్ట్నర్‌తో నాకు చాలా ఉన్నాయి ఇష్టం. నాకు 'శుభలగ్నం' కూడా ఇష్టం అండి నాకు యాక్చువల్లీ. అంటే ఫ్యామిలీ సినిమాల్లో చూసుకుంటే అండ్ నాకు 'ఇంద్ర' ఇష్టం. నాకు చాలా ఉన్నాయండి వైజయంతి మూవీస్. సో మెనీ నాకైతే అన్నిటికన్నా ఎక్కువ అయితే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అది నాకు చాలా ఇష్టం. చాలా అంటే ఫస్ట్ టైం ఆ సినిమా చిన్నప్పుడు చూసి, అంటే నేను ఆ సినిమా చూసినప్పుడు పుట్టా అప్పుడే 3-4 ఇయర్స్ ఉంటాయి. అంటే ఎదుగుతున్న క్రమంలో ఆ సినిమా చూసిన షాక్ అయ్యా ఫస్ట్ టైం. అంటే ఒక ఊహాలోకంలోకి వెళ్ళడం అంటారు కదా, అదేదో ఒక అది నాకు బాగా ఇష్టం సినిమా. సార్, అండ్ శ్రీనివాస్ మంగాపురం విషయానికి వస్తే, ఇప్పుడు మీరు హీరోతో సినిమా చేస్తున్నారు, బట్ మహేష్ బాబు గారికి సంబంధించి ఆయన బ్లడ్ రిలేషన్ కాబట్టి ఎంతో కొంత ఆయన ఫాలోఅప్ అనేది ఉంటుంది. అన్నీ ఉంటాయి. నేను ఆయనకి టచ్లో ఉన్నాను. సో, మీ ఇద్దరి మధ్య జరిగిన సినిమాకి సంబంధించి ఒక చిన్న సినిమా చాలా జరిగినాయి నాకు. ఏదైనా ఒక చిన్న నాకు రీసెంట్గా కూడా ఆయన మూవీ చూశారు. ఆయన 15 లైన్లో ఒక మెసేజ్ పెట్టారు. ట్రైలర్ చూసి 3 లవ్ గుర్తులు పెడితే ఈ సినిమా చూసి 6 లవ్ గుర్తులు పెట్టారు. ఆయన్ని కలుస్తున్నాను కూడా నేను జేక్సన్ కూడా. ఆయన వారణాసిలో చాలా బిజీగా ఉన్నారు. చాలా నాకు చెప్పారు ఫోన్లో మొత్తం ఆయన పరిస్థితి అదంతా కూడా. ఇప్పుడు ఈ మధ్యన షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో ఒకసారి చెప్తా అన్నారు, వెళ్ళి కలవాలి అని. అంటే మీ మీద ఇంకో ప్రెజర్ కూడా ఉంది సార్ ఫ్యాన్స్ నుంచి. సో, ఈవెంట్కి బాబు పక్కా రావాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కింద ట్విట్టర్లో ఒకటే మెసేజ్లు. సో, ఆ బాధ్యత కూడా మీ మీదే ఉంది. అదేం లేదండి. నాతో పాపం ఆయన మహేష్ గారు అంతా మాట్లాడారు. ఇంకా నాకు ఏంటనేది తెలియదు. ఐ థింక్ బాబు రాకపోయినా ఆయన వాళ్ళ అబ్బాయి అండి జేక్స్. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి కిందే మహేష్ గారు అబ్బాయే. ఆయన ఫ్యామిలీ ఫ్యాన్స్ కోరుకోవడం ఏంటి, ఆయనే కోరుకుంటాడు వెళ్ళాలని. కానీ ఆయన ఉన్న పరిస్థితులు కూడా వేరే. నాకు పాపం చెప్పారు ఆయన. మహేష్ గారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అసలు మీరు మాట్లాడడం మొదలు పెడితే ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది ఆయనతో, మహేష్ గారితో. ఆయన నెక్స్ట్ లెవెల్ వేరే. ఐ థింక్ తెలియదు ఇంకా నాకు, చూడాలి ఏంటనేది. కానీ ఆయన బ్లెస్సింగ్స్ 1000% ఉంటాయి జేక్స్కి. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అంటండి మహేష్ గారు. నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. రమేష్ గారు అంటే చాలా ఇష్టం, జేక్స్ అన్న చాలా ఇష్టం. ఆయన బ్లెస్సింగ్ లేకుండా ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ ఆయన కనుక్కుంటూ ఉండేవారు ఎప్పుడు. షూటింగ్లో ట్రైలర్, నేను ఎవ్రీ సాంగ్ పంపుతాను, అన్నీ వెనక నుంచి ఏం షెడ్యూల్, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అన్నీ కనుక్కుంటాను సార్. నేను జయకృష్ణతో మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడిగాను సార్. అంటే ఒక ఫేజ్ ఉంది, ఘట్టంనేని కుటుంబంలో ఒక ఫేజ్ ఉంది. నానమ్మ గారు, తాతయ్య గారు అందరూ ఒక తండ్రి జయకృష్ణ గారి ఫాదరు ఒక కొంత ఫేజ్ చాలా తక్కువ టైంలో వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఫేజ్లో 15-16 ఏళ్ళ కుర్రాడు జయకృష్ణ ఆ ఫేజ్ని ఎలా దాటాడు, ఎలా లైఫ్లో ఎలా తీసుకున్నాడు అని చెప్పినప్పుడు అతను మెంటల్గా చాలా స్ట్రాంగ్, అతని మాటల్లో అర్థమవుతుంది. బట్ ఆ టైంలో మహేష్ గారి గైడెన్స్ తనకి బాగా హెల్ప్ అయిందంట. సో, మీరు అన్నట్టు ఆయన ఫ్యామిలీ బ్లడ్ ఆయన. సో, మా బాబాయ్ నా లైఫ్లో చాలా కీ రోల్ అని చెప్పేసి చాలా ఎమోషనల్గానే చెప్పారు. సో, ఈవెంట్కి కూడా వస్తే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అయినా రావడానికి పాపం ఆయన షూటింగ్ ఇది కదా, వారణాసి ఆ కమిట్మెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారు అటువైపు వాళ్ళకి చాలా ఉంటాయి, బయటకు ఏమి ఉంటాయి కదండి అవి కొన్ని. అది ఇంటర్నేషనల్ ఫిలిం కదా, అది గ్లోబల్ ఫిలిం కదా. మనందరం చాలా ప్రైడ్గా ఫీల్ అవ్వాలి, సేమ్ టైం అర్థం చేసుకోవాలి. కొన్ని అన్నీ ఉంటాయి కదా సార్. అండ్ రాషా గురించి, అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి సార్. అంటే పెద్దయినాక వీడియోలు వేరు, చిన్నప్పటి వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే తను ఎంత ఫ్యాషన్గా, సినిమా మీద ఎంత ఫ్యాషన్గా పెరిగిందో అర్థమవుతుంది. సో, తనతో ఎక్స్పీరియన్స్ ఏంది? తన రాషా ఫ్యాంటాస్టిక్ గర్ల్ అండి. అసలు తన ఎనర్జీ షాక్ అయిపోతాం మనం.
ఆ, రాషా అసలు తన గురించి చెప్పాలంటే నేను ఒక గంట సేపు మాట్లాడతా నేను రాషా గురించి. వై అంటే తను హీరోయిన్ అనేది పక్కన పెడితే నేను చాలామంది హీరోయిన్తో పనిచేశాను. పాయల్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను కానీ అంటే ఒక గొప్పతనం ఏదో ఉంటున్నాను రాషాలో. అంటే తన కమిట్మెంట్ అంటే సినిమాల పట్ల తనకున్న అంకిత భావం. తను మదర్ వచ్చి రవీనా టాండన్, ఫాదర్ వచ్చి వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటరు బాంబే అనిల్ తడని, అవి ఏమీ ఉండవు. మీరు నమ్ముతారా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, 5:30 వచ్చి సెట్లో ఉండేది, క్యారవాన్ వచ్చి ఉండేవి కదా అమ్మాయి వచ్చేసరికి, ఆ వెహికల్లో పడుకునేది. ఏది 7ంటికి షార్ట్ అంటే 5:30 కల్లా సెట్లోకి వచ్చి పోలేని సార్లు వచ్చి ఉండేది. వేరే పరిగెట్టేవారు, అమ్మాయి వస్తుందని. తను ఎవ్రీ షాట్ చూసుకుంటుంది. తను వాళ్ళ టీంతో తను ఏమన్నా ఇవి ఉంటే నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, సార్ ఇంకోటి చేస్తాను ప్లీజ్ అని. తనకి ఏదో చెయ్యాలన్న తపన అయితే ఉంది. తను ఏదో సాధించాలన్న తపన సేమ్ జేక్స్కి ఎలా ఉందో రాషాకు కూడా ఉంది. నేను అమ్మాయిలే తక్కువ చూడడం. అమ్మాయిలు ఏంటంటే కొన్ని రోజులు ఏదో చేసుకుని వెళ్ళిపోదాం అనే సెన్స్తో ఉంటారు. తనకు అది లేదు. తను చాలా రోజులు తను కూడా ఇండస్ట్రీలో ఉండిపోతుందని నేను చెప్తున్నాను కదా. తను చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అండ్ మై సైడ్ మై బెస్టెస్ట్ ఇప్పుడు దాకా నేను పనిచేస్తున్నాను. ఓ అంటే పెద్ద స్టేట్మెంట్ ఇది. పాయల్ రాజ్పూత్ గారు ఉన్నారు. ఉన్నా సరే అంటే నేను అంటే నా మైండ్కి కనెక్ట్ అయిన వాళ్ళు. పాయల్ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ ఇది, తను దారి వేరే. నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు బెస్టెస్ట్. సో అయితే ఎలాగో హీరోయిన్స్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. RX100 టైంలో మీరు తెలుగు హీరోయిన్స్ కావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడే ఉన్న తెలుగు హీరోయిన్ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టారు, అంటే ఇప్పటిదాకా మీరు ఎక్కడా చెప్పలేదు బట్ నాకు తెలిసింది, అజయ్ భూపతిని ఇంచుమించు అవమానించింది. కరెక్టా రాంగ్? నాకు పేరు చెప్పొద్దు. చిచ్చి, నన్ను అవమానించడం అంటే బిహేవియర్. నో అసలు పాపం అదంతా రాంగ్ న్యూస్. అసలు ఎవ్వరూ లేరు. నేను చాలామంది తెలుగు హీరోయిన్స్ని పెడదామనుకున్నాను. చాలామంది అప్పుడు ఇక్కడ అవైలబిలిటీలో లేరు. అందరూ యూఎస్ అని అక్కడ ఇక్కడ ఉన్నారు. కొంతమందికి స్టోరీ అర్థం కాలే. అంటే వీడు ఏమో మరీ కొత్త వాళ్ళం కదా, ఎవడో కొత్త వాళ్ళని తీసుకొచ్చి లిప్కిస్లుండి పెట్టేయాలా అన్న సెన్స్లో ఉన్నారు తప్ప పాపం నన్ను అవమానించే అంత సీన్, ఆ సీన్ నేను ఇవ్వను అవతల వాళ్ళకి. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు అడుక్కోను. వై, నేను కావాల్సింది అడుగుతాను, వెళ్ళిపోతాను అంతే. నేను అడుక్కోను ఎవరిని. అలా అటువంటిది నాకు ఎప్పుడూ జరగలేదు అసలు RX100కి. కానీ చెయ్యాలి, లాస్ట్ మినిట్ కోర్టుకు చేస్తానని అది పంపమని ఇది పంపమని స్క్రిప్ట్లు పంపమని అవి పంపని రిప్లైలు ఇవ్వకుండా అవి ఉంటాయి. అవి చాలా ఇట్లా అందరికీ ఉంటాయి. అది అవమానించినట్టు ఏం కాదు, అది ప్రాసెస్. వై, వాళ్ళకు కూడా ఎవడు అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు సినిమా చేస్తే మన కెరీర్ ఏంటని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదండి. అప్పుడు ఆ టైంకి అది తప్ప నన్ను ఎవరు అసలు అటువంటిది ఇన్సల్ట్ చేయలేదు. ఆ ఛాన్స్ ఇవ్వను నేను దొరకను ఎవరికి అంత తెలుసు. అందుకే నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఇదే ప్రశ్న నేను. సో ఉన్న సోర్సులు మీకు ఏముంటే ఇది చాలు, పలాంది కావాలని అడగని నాకు, అంటే మీ సినిమాలు చూసినప్పుడు మీ మెంటాలిటీ అర్థమైంది. సో పాయల్ రాజ్పూత్ తన లైఫ్లో అంటే ఒక హీరోయిన్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అలాంటి మీరు 2 డ్రీమ్ రోల్స్ ఇచ్చారు. అంటే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ చెప్పనా, ప్రామిస్గా చెప్పనా, మా ఇద్దరి మధ్య జీరో బాండింగ్. అవునా? అస్సలు మేము మాట్లాడుకోం. ఇప్పుడు టచ్లో లేరా? ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన పాపం అజయ్ సార్ అని ఫోన్ చేస్తుంది. ఈ మధ్యన 8 years మేమిద్దరం ఎప్పుడు అంత మాట్లాడు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటే 1 minute. అలా అని ఎఫెక్షన్ ఉండదని కాదు, 100% నేనంటే తనకు చాలా ఎఫెక్షన్. ఎందుకంటే తనకు మైండ్లో ఉంది, నాకు కూడా తనంటే అలాగే ఉంటుంది. తనన్న కార్తికేయ అన్న కానీ అంటే అసలు మాట్లాడుకోవడాలు కలవడాలు అసలు నాకు పాయలకి ఎప్పుడు ఉండదు. నేను మంగళవారంతో మళ్ళీ కలవలే, ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప సీరియస్గా ఉండదు. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు ఆపోజిట్, ఇద్దరికి పడదు నాకు పాయలకి. ఎందుకంటే RX100 అంటే తిడతానే ఉండేవాడిని. మంగళవారం కూడా అంతే, కుర్చీలు ఇసిరేసి అవి ఇసిరేసి. ఎందుకంటే వై, 2 టిపికల్ క్యారెక్టర్లు. కరెక్ట్. RX100 చూస్తున్న ఫస్ట్ మూవీ, అమ్మాయి కరుడు కట్టిన విలన్ క్యారెక్టర్. ఎక్స్ప్రెషన్స్ కానీ క్లైమాక్స్ అవి కానీ నేను చాలా అంటే ఒక రకమైన డీప్కి వెళ్ళిపోయి ఉండేవాడిని నేను ఆ సినిమా చేయడానికి. RX100 ఆ మూడ్లో ఉండాలి, ఉండేవాడిని. వై, అందులో సేమ్ టైం ఆ అమ్మాయి మీద కోపం మీద కూడా ఉండేవాడిని. వై, ఆ అమ్మాయి హిందూ క్యారెక్టర్ చేస్తుంది కదా,
ఆ హిందూ క్యారెక్టర్ ఏక్ చేస్తూ ఉండేవాడు నేను. ఓకే. సో మంగళవారం వస్తుంది కంప్లీట్ నాకు రిఫరెన్స్ లేదండి. నాకు సినిమా ఇది మీకు అర్థం కావట్లేదు. మంగళవారం తమిళు మలయాళం ఎక్కడికి వెళ్ళి అడిగిన ఆ సినిమా గురించి పిచ్చెక్కుద్ది అంటారు. అది మామూలుగా చెప్పరు. నేను మొన్న కేరళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నా మ్యూజిక్ పెట్టి సినిమా నేనే అంటే అడిగారు అన్నమాట సినిమా ఏంటి దీనికి అదే సారీ టు ఇది మాకు తెలిసింది సినిమా తెలుసు అంటారు. సారీ టు ఇంటర్వ్యూ, మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మంగళవారం రేంజ్ గురించి అర్థమయ్యేలా చెప్పే క్వశ్చన్ అది. ప్లీజ్ కంటిన్యూ మీరు. అది ఉంది. సో నాకు అంటే అంతలా వెళ్ళిపోయింది మంగళవారం. ఎందుకంటే ఒక నింఫోమానియా క్యారెక్టరు ఇండియాలోని ఇప్పుడు దాకా ఎవ్వరూ ట్రై చేయలే. మనం ట్రై చేసి అది కూడా రీజనల్ తెలుగు. అంటే మనం ఏమనుకుంటాం తెలుగుతనం తెలుగు ఇది అంటారు. నేను ఒక డార్క్ మూవీస్ ఎవరు ఎక్కువ చేయరండి తెలుగులో. ఎక్కువంటే అక్కడ ఎవరు లేరు. డార్క్ మూవీస్ అంటే చీకటి మూవీస్ అని కాదు. నేనేమంటుందంటే వెనక కోణాన్ని అంటే ఎవరు బయటికి చెప్పుకోలేని అంతర్గత కోణాలని బయటకి తీసే స్టోరీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ రాయడం తక్కువ. ఇప్పుడు నేను RX-100 అమ్మాయిని విలన్గా చేసా. ఆఫ్టర్ RX-100 10 మూవీస్ వచ్చినాయి. ఓకే, కానీ నాది ఇంపాక్ట్ నా ఇంపాక్ట్ ఉంటుంది చూసారు. నా సినిమాలు నేను చూపించే విధానం కానివ్వండి అవన్నీ వేరుంటాయి. మంగళవారం అది వెరీ యూనిక్ ఫిల్మ్. నాకు RX-100 కన్నా 100 times ఎక్కువ పేరు తీసుకొచ్చి ఇంకో ట్రై కూడా చేయలేరు మంగళవారం. లేదు, ఇంపాసిబుల్. నాకు తెలుసు అది.